మీకు గనక సొంత ఇల్లుండి మీ ఇంటి దగ్గర కనుక మొక్కలు పెంచుకుంటానికి కొంచెం స్పేస్ ఉంటే మీరు ఖచ్చితంగా పెంచుకోవాల్సిన మొక్క ఏదైనా ఉందంటే అది బొప్పాస్కాయ మొక్క అనమాట. సో ఈ బొప్పాస్కాయ మొక్కలో విటమిన్స్ అండ్ మినరల్స్ అధికంగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తి అనేది బాగా పెరిగిద్ది. అంటే బాడీలో ఇమ్యూనిటీ అనేది బాగా పెరిగిద్ది అనమాట. దీనివల్ల రోగాల్ని తట్టుకునే శక్తిని అయితే ఇచ్చిద్ది అనమాట. ఈ పండు డెంగ్యూకి అయితే బాగా పనిచేసిద్ది. ఇదైతే కివీకి ఆల్టర్నేట్గా కూడా వాడుకుంటారు. ఇదేంటంటే కొంచెం రేటు తక్కువ ఉండటం వల్ల ఇది పేదవాడి పండుగ కూడా చెప్పుకోవచ్చు. అరటిపండు కూడా పేదవాడి పండే. అలాగే ఈ బొప్పాస్కాయ పండు కూడా అందరి ఇళ్లలో పెంచుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇదేంటంటే అందరూ ఇష్టంగానే తింటారు, చాలా తీగా కూడా ఉంటుంది పండు ఇది. ప్లస్ ఏంటంటే డెంగ్యూ వచ్చిన వాళ్ళు తినటం వల్ల డెంగ్యూ అంటే నార్మల్గా ప్లేట్లెట్ కౌంట్స్ అనేవి బాగా పడిపోతాయి. ఈ బొప్పాస్కాయ తినటం వల్ల ప్లేట్లెట్ కౌంట్ అనేది బాగా పెరిగిద్ది. అలాగే డ్రాగన్ ఫ్రూట్ కూడా తినటం వల్ల కూడా ప్లేట్లెట్ కౌంట్ పెరిగిద్ది. కివీ తినటం వల్ల కూడా ప్లేట్లెట్ కౌంట్ పెరిగిద్ది. కానీ డ్రాగన్ ఫ్రూట్, కివీ అనేది కాస్ట్ ఎక్కువ అనమాట. కానీ ఈ బొప్పాస్కాయ అనేది చాలా చీప్ అండ్ ఈజీ టు గ్రో. సో దానివల్ల ఏంటంటే మీకు గనక కొంచెం ల్యాండ్ ఉంటే దానిలో ఖచ్చితంగా బొప్పాస్కాయ చెట్లు అయితే పెంచుకోండి. ఇదైతే చాలా ఉపయోగకరమైన చెట్టు అనమాట. ఓకే, థ్యాంక్స్, బై.